శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. బిడ్డ, నాపై భక్తి నిజమైతే ఈరోజు ఈ సందేశం నా మాట ఒంటరిగా మాత్రమే వినమని దుర్గమ్మ ఈరోజు సందేశం పంపుతారండి. తల్లి పంపిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సిమ్ యాక్టివ్ చేసుకుందరా మేము పెట్టే ప్రతి వీడియో కూడా రోజు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏవో సమస్యలు ఉంటాయండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మన గురువుగారిని సంప్రదించండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు రోజు శివగారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురువుగారండి. అఘోర తాంత్రిక విద్య స్త్రీ పురుష వశీకరణము గ్యారంటీగా చేస్తారు. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారు సంప్రదించ చూడండి. మీరు కోరుకున్న స్త్రీ కావాలనుకుంటున్నారా, మీరు కోరుకున్న పురుషుడు కావాలనుకుంటున్నారా, ఒక్కసారి మన గురుగారు సంప్రదించండి. ఎటువంటి సమస్యలున్నా ఫోన్ ద్వారా సంపూర్ణ భవిష్యత్తు దొరుకుతారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మేము కూడా ఈ గురువుగారి ద్వారా లబ్ధి పొందాం. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు దుర్గమ్మ పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. బిడ్డా, నాపై భక్తి నిజమైతే ఈరోజు ఈ సందేశాన్ని, నేను చెప్పేటువంటి ఈ సందేశాన్ని నీకు ప్రశాంతన మాత్రమే కాదు, నీలో వచ్చేటువంటి ఒక మార్పుకి మోటివేట్ అవుతుంది. అయితే ఈరోజు నీ గురించి కొన్ని నిజాలు కూడా చెప్పాలనుకుంటున్నాను. అలాగే నీ జీవితంలో కొన్ని మార్పులు కూడా రావాలని ఆశిస్తున్నాను. ముందుగా ఒక్కసారి నీ ఆత్మను నీవు ప్రశ్నించుకో. అదేంటంటే, మొట్టమొదటిగా నేను చెప్పాలనుకున్నటువంటి ఒక పచ్చి నిజం కేవలం నీ మంచితనం. నీ మంచితనమే నీకు అతిపెద్ద శాపం. చెప్పాలంటే ఒక్కసారి నీ గతాన్ని వెనక తిరిగి చూసుకో. ఎవరికైనా ఆపద వస్తే నీ జేబులో డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా ఎదుటి వ్యక్తులకు సహాయం చేశావు. ఎవరికైనా కష్టం వస్తే నీ పనులు పక్కన పెట్టి మరీ వారి కోసం నువ్వు పరుగులు తీసావు. కానీ నీకు కష్టం వచ్చినప్పుడు ఏ ఒక్కరైనా నీ పక్కన నిలబడ్డారా? లేదు కదా. మరి ఎప్పుడు కూడా ఇతరుల భారాన్ని నువ్వు మోయటమే తప్ప నీ భారాన్ని నువ్వు ఎప్పుడు కూడా మోసుకోలేదు. నువ్వు ఎంతమందికి మేలు చేసినా చివరికి నీ మాట వినేవారు ఒక్కరు కూడా లేరు. నువ్వు నాకేం చేశావు ఈ ఒక్క మాట నీ గుండెను కోసేసినట్లు కనిపిస్తుంది కదూ. నువ్వు ప్రాణం పెట్టి సహాయం చేసిన వారే నిన్ను చులకన చేసి మాట్లాడారు కదూ. ఇది నీ మోటి కర్మఫలం. ఇక మరొక నిజం, నవ్వుతూ నరకాన్ని అనుభవించడం. బయట ప్రపంచానికి నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తావు, కానీ నీ నవ్వు వెనుక చాలా ఎక్కువగా బాధ అనేది దాగి ఉంటుంది. ఎందుకంటే నీవు ఎప్పుడు కూడా, అంటే నీ వెనుక ఎంత నరకాన్ని దాచిపెట్టావనేది ఎవ్వరికి తెలియనివ్వు. రాత్రిపూట నువ్వు ఎంత దుఃఖంలో మునిగిపోయి ఉంటావో, ఎన్నిసార్లు వేడ్చావో నీతో ఉన్నటువంటి నీ సొంత వాళ్ళకు కూడా తెలియదు. నీ బాధని ఎవరికీ నువ్వు చెప్పుకోలేదు. చెప్పుకుందామని ప్రయత్నించినా కూడా అవతల అర్థం చేసుకోలేదు. పైగా నిన్నే తప్పు పట్టారు. అందుకే నీ బాధ అయితే నీ మనసులో నువ్వు కుమిలిపోతూ ఉదయం లేవగానే మరలా ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు అనేటువంటి ఒక చిన్న ముసుగుని వేసుకొని నిజం ఏమిటనేది తెలుసుకోకుండా నీ మనస్సాక్షికి మాత్రమే అదొక పెద్ద భారంగా మిగిల్చావు. ఇక మరొక నిజం చెప్తాను చూడు. సొంత రక్తమే నిన్ను వెన్నుపోటు పడవడం అంటే, బయట వాళ్ళ వల్ల వచ్చేటువంటి నష్టం అంటే, నిన్ను నమ్మి ప్రాణం పెట్టిన వారి రక్త సంబంధికుల వల్లే నీకు ద్రోహం జరిగిందే. నువ్వు ఎవరైనా పరిచయం అయితే వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తావు. వాళ్ళ మాటలు నమ్మి నీ ఆస్తులు, నీ డబ్బు, నీ సమయం అంతా దారపోస్తావు. కానీ నీ కష్టానికి ఎవరు నిన్ను ఆదుకుంటున్నారు, నీ సమస్యకి ఎవరు నిన్ను ఆడుకుంటున్నారు, ఈ ఒక్కటి మాత్రం కనిపెట్టలేకపోతున్నావు. అంతా దారిపోసే ఒక నీ జ్ఞానం ఏం చెప్తుందో తెలుసా? నమ్మకమే నీ పాలిట మృత్యువు అయిందని. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నీ పలుకుబడి ఉన్నప్పుడు నీ చుట్టూ తిరిగినటువంటి బంధువులు, మిత్రులు నీకు ఒక చిన్న కష్టం రాగానే ముఖం చాటేశారు. కనీసం నువ్వు ఫోన్ చేసినా కూడా ఎవరు లిఫ్ట్ చేయరు. పైగా నీ గురించి లేనిపోయిన బాధలు, నిందలు వేస్తూ ఉంటారు. నీ క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తూ ఉన్నారు. ఇంత మోసం జరిగిన తర్వాత వారు మనలా వచ్చి నవ్వితే వాళ్ళని నువ్వు క్షమించేస్తావు. అదే నీ అతిపెద్ద బలహీనత. ఇక మరొక నిజం చెప్తాను చూడు. నీ జీవితంలో నిజమైనటువంటి ప్రేమను నువ్వు కోరుకుంటావు. నన్ను నాలాగా ఒక వ్యక్తి ఉంటే చాలని చెప్పి నువ్వు బలంగా నమ్ముతావు. కానీ నీకు తగిలే వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసా?
నిన్ను కంట్రోల్ చేసేవాళ్ళే కానీ లేదా నీ ఎమోషన్స్ వాడుకునే వాళ్ళు కానీ నీకు భాగస్వామిగా నిజాయితీగా ఎక్కడ కూడా లేకుండా ఒక అనుమానం అనేది ఒక అపార్థం అనేది నీ జీవితంలో ఎప్పుడు కూడా తారసపడుతూనే ఉంటుంది. అలా నీ కుటుంబాన్ని లాక్కొని వస్తూ ఉంటావు. నీకు దక్కుతుంది మాత్రం శూన్యం. గుర్తొస్తే అంతా నీకు భార్య లేదా భర్త ఎవరు ఎంత చేసినా ఎదుటి వ్యక్తులకి తక్కువే అనిపిస్తుంది. ఇలా ఒక మానసికపరమైనటువంటి అప్రసన్నత నిన్ను ఎప్పుడు కూడా వెంటాడుతూనే వస్తుంది. అలాగే నీ అంటే ప్రతిదీ కూడా ఇలా ఏదో ఒక విధంగా నువ్వు బాధపడుతూనే వచ్చావు. ఇక మరొక నిజం ఏంటంటే నువ్వు ఎంత కష్టపడినా కూడా సరైనటువంటి దక్కని గుర్తింపు ఉంది అంటే అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కష్టపడేది నువ్వే. కానీ ఆ ఫలితాన్ని పేరును మరొకరు కొట్టేస్తున్నారు. నువ్వు ఒక పనిని 100% పర్ఫెక్ట్గా చేస్తావు. కానీ ఏదైనా ఒక ప్రమోషన్ టైం లేదా ఒక క్రెడిట్ ఇచ్చే టైం అనేది నీకంటే తక్కువ టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులకు వెళ్ళిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే నేనే చేశాను అనేటువంటి విధంగా నువ్వు ఎప్పుడు కూడా నలుగురు తెలియపరచలేదు. ఇక నీ యొక్క ప్రతి ఒక్క మౌనం కూడా నీ యొక్క మంచితనాన్ని కూడా ఈ లోకం అనేది అసమర్థతగా తీసుకుంటూ వచ్చింది. నీ లోపల రక్తం మరిగిపోతున్నా బయటకు ఏమీ అనలేక నిన్ను నువ్వే హింసించుకుంటూ వచ్చావు. ఇక మరొక నిజం ఏమిటంటే ముందుగా జరిగేది గ్రహించే శక్తి నీకు ఎక్కువగా ఉంటుంది. ఎవరికీ తెలియనటువంటి బ్రహ్మరహస్యం ఇది. అంటే భగవంతుడు ఒక విచిత్రమైనటువంటి వరాన్ని ఇచ్చాడు. నీకు నీ కళ్ళ ముందు ఎవరైనా వచ్చి అబద్ధం ఆడుతుంటే నీ మనసుకు వెంటనే తెలిసిపోతుంది, ఇతను నాకు అబద్ధం చెప్తున్నాడు, నన్ను మోసం చేస్తున్నాడని. కానీ విచిత్రం ఏంటో తెలుసా? తెలిసి కూడా నువ్వు వాళ్ళని నిలదీయటం లేనటువంటి పరిస్థితి వాళ్ళ నాటకం చూస్తూ మౌనంగా ఉంటున్నావు. రేపు ఏం జరగబోతుందో, ఫలానా పని చేస్తే ఏం నష్టం వస్తుందో నీ అంతరాత్మ ముందుగా నీకు హెచ్చరిస్తూ సూచిస్తూ ఉంటుంది. కానీ దాన్ని విస్మరించినటువంటి ప్రతిసారి నువ్వు నష్టపోతూనే వచ్చావు. అలాగే నీ యొక్క రక్షక కవచం అనేది నువ్వు నీ ఎమోషన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ నువ్వే దెబ్బతిన్నావు. ఇక మరొక నిజం ఏమిటంటే డబ్బు సంపాదనలో చాలా ఎక్కువగా అంటే నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటూ వచ్చావు. నీలో మంచి టాలెంట్ అనేది ఉంది, కానీ డబ్బు మాత్రం నీ చేతిలో సరిగ్గా నిలబడడం లేదు. 10 రూపాయలు వస్తే 20 రూపాయలు ఖర్చు నీ ముందుకు వస్తుంది. అలాగే ఒకటి గమనిస్తే నీ డబ్బు నీ అవసరాల కంటే ఇతరుల అవసరాలకి ఎక్కువ ఖర్చు అవుతుంది. కుటుంబం కోసమో, దొంగ స్నేహితుల కోసమో, పనికిరాని విషయాల కోసమో నీళ్ళలా ఖర్చు చేస్తున్నావు. ఇక నీ కోసం నువ్వు సంతోషం కోసం అనేది ఖర్చు పెట్టుకున్నది చాలా తక్కువ. అలాగే నీ వెనుకున్నటువంటి డబ్బును చూసుకొని గుండె పగిలేలా ఎన్నోసార్లు బాధపడ్డావు. ఇక నేను కష్టపడినా కూడా నాకంటూ 1 రూపాయి కూడా నేను ఎప్పుడు కూడా వెనకేసుకోలేదని చాలా రకాలుగా బాధపడ్డావు. అయితే భగవంతుడు కఠినమైన పరీక్షలు అన్నీ కూడా నీకు పెట్టాడు. నువ్వు చాలా అంటే చాలా శ్రద్ధగా విను. ఇప్పటి నుండి చెప్పాలంటే నీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా తోడుగానే ఉండి నిన్ను కాపాడుతూనే వచ్చింది. బహుశా నీకు అనిపించవచ్చు, నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని భగవంతుడు ఎన్నోసార్లు నీకు ఇవ్వాలని చెప్పి ప్రయత్నించాడు. అలాగే నీ ముందే ఎన్నో రకాల అవకాశాలను కూడా సృష్టించాడు. కానీ నువ్వు మాత్రం చేతికి అంది వచ్చినటువంటి అవకాశాన్ని కూడా జారవించుకుంటున్నావు. సరిగ్గా నీలో ఉన్నటువంటి పనికిరాని వ్యక్తుల్ని నీ జీవితంలోకి రానిచ్చావు. స్వార్థపరులను దూరం చేసుకో. నిన్ను ఏడిపిస్తున్నటువంటి భగవంతుడు కాదు, నువ్వు నమ్మినటువంటి మనుషులు నిజస్వరూపం అని చెప్పి నువ్వు ఇకనైనా తెలుసుకో. ఈ పరీక్షల్లో నువ్వు ఒంటరివి కావచ్చు, కానీ నువ్వు ఒక ఆణిముత్యంలా మారబోతున్నావు. ఇది మాత్రం నిజం. ఇక మరొక విషయం చెప్తాను చూడు. నీకు అంతిమ విజయం అంటే ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి బాధలు చాలు, ఏడ్చిన కన్నీళ్ళు చాలు. అయితే నేను మాత్రం నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని ఇవ్వబోతున్నాను. గుర్తుపెట్టుకో, నీ కర్మ ఫలితం పూర్తి కాబోతుంది. ఎవరు నిన్ను అవమానించారో, ఎవరు నిన్ను ఇతను లేదా ఈమె బతికితే అని చేదిరించుకున్నారో వాళ్ళే నీ ముందు తలదించుకునే సమయాన్ని తీసుకొస్తాను. ఒక్కసారి నా కోసం నేను బ్రతకాలని చెప్పి నువ్వు డిసైడ్ అయితే చాలు, వాళ్ళని ఆపటం అనేది ఇంక బ్రహ్మాంతరం కూడా కాదు. నీలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి, నీలో ఉన్నటువంటి కసి దేన్నైనా సాధించగలదు. నీకు రాబోతున్న రోజుల్లో అద్భుతమైనటువంటి మార్పును తీసుకొస్తాను. నువ్వు పోగొట్టుకున్నటువంటి ప్రతి పైసా వడ్డీతో సహా నీకు తిరిగిస్తాను. నీ విలువలను గుర్తించేవారు నీ జీవితంలో నేను చేస్తాను. కానీ దానికి నువ్వు చేయవలసిందల్లా ఒకటే, దయచేసి అందరూ కూడా అందుబాటులో ఉండటం మానే. నీకోసం నువ్వు బ్రతకడం ముందుగా నేర్చుకో. అబద్ధాలు ఆడే వాళ్ళను, మిమ్మల్ని ఉపయోగించుకునే వాళ్ళను నిర్మోహమాటంగా నీ జీవితం నుండి తొలగించు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఏడవటం మానేసి దీని నుండి నేను ఏం నేర్చుకున్నానని ఆలోచించుకో. నా ఆత్మీయ సోదరి సోదరిమణులారా,
నా చుట్టూ ఉన్నవారు నా జీవితంలో ప్రతి ఒక్క క్షణం కూడా నాతో ప్రయాణిస్తున్న ప్రతి వ్యక్తులు కూడా నన్ను ఏ విధంగా ఏ దృష్టితో చూస్తున్నారు, ఏ అవసరం కోసం నన్ను ఉపయోగిస్తున్నారు అనేది ఒక్కసారి నీ అంతరాత్మ అడిగి చూడు. అలాగే నా అనుకున్న వాళ్ళు ఎవరు, అలాగే నా కోసం నడిచే వాళ్ళు ఎవరు, నా కోసం కష్టం వస్తే నిలబడే వాళ్ళు ఎవరని ప్రతి క్షణం కూడా నువ్వు ప్రశ్నించుకో. ఆ తర్వాత నీ జీవితం గమనంలో ఎవరు నీ వారు, ఎవరు నేను ఉపయోగించుకుంటున్నారు, ఎవరు వారి స్వార్థం కోసం నేను పని కట్టుకొని మరి పదే పదే నీతో మాట్లాడుతున్న విషయాలను కూడా నీకు తెలుస్తాయి. ఇక నేను చెప్పినటువంటి ప్రతి మాట కూడా నీ గుండెని తాకిద్ది కదూ. అవును, నీ కష్టాన్ని, నీ బాధని నీ లోపలే దాచుకున్నావు. అలాగే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మౌనంగా ఉంటున్నటువంటి నిన్ను చూసి నాకు చాలా జాలేస్తుంది. కాబట్టి నిన్ను కాసేపైనా నాతో ఒంటరిగా మాట్లాడితే నీ మనసులో ఉన్నటువంటి దుఃఖం, బాధ, ఆ ప్రశాంతత, అలాగే అనాలోచితమైనటువంటి ఆలోచనలన్నీ కూడా తొలగిపోవాలని ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను చూసి నేను చాలా దుఃఖిస్తూ బాధపడుతూ ఈ సందేశాన్ని ముందుకు తీసుకొచ్చాను. ఈరోజు నేను చెప్పేటువంటి ప్రతి మాట కూడా నీ జీవితంలో ప్రతి క్షణం నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నిజమా కదా అనేది నీకే తెలియాలి. నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా నీ ముందుకుంచాను. నేను చెప్పినటువంటి ప్రతి మాట కూడా విలువైంది, అలాగే నీకు ఉపయోగపడింది. నీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా నీ కళ్ళ కట్టినట్టు నేను చెప్పాను. ఇదంతా కూడా నీకు నిజమని చెప్పి మనసులో అనిపిస్తుంది కదూ. అలాగే దీని నుండి నువ్వు ఎలా బయటపడాలి, ఎవరిని వదులుకోవాలి, ఎవరు నా వారు, ఎవరు పగవారు నేను ఎలా తెలుసుకోవాలి, నా జీవితంలో నాకంటూ నేను ఎలా ప్రాధాన్యత ఇచ్చుకోవాలి, అలాగే నా కోసం నేను ఏం చేస్తే నా జీవితం అనేది బాగుంటుంది, నా ప్రశాంతత కోసం నేను చేసే పనుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవాలి, ఇటువంటివన్నీ కూడా ఈరోజు నేను ఈ సందేశం ద్వారా తెలిపాను. తెలుసుకొని నీ జీవితంలో మార్పు తెచ్చుకుంటామని ఈ దుర్గం ఆశిస్తుంది. మనసులో ఒక ప్రశ్నగా మొదలాడుతూ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా. అందుకే ఈరోజు ఈ సందేశాన్ని ముందుకు తీసుకొచ్చాను. ఈ సందేశం కానీ నీకు అర్థమైతే నీ జీవితం పూర్తిగా మారినట్టే అని దుర్గం మీరు సందేశాన్ని చెప్పారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.